కార్తీక నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు మనకు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. 5వ తారీఖు 10వ నెల 2024 శనివారము ఆశ్వయుజ మాసం శుద్ధ తదియ రోజు 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవితో మనకు అందరూ దర్శనమిస్తుంది. ఉర్వే సర్వ జయేశ్వరి జయకరే మాతా కృపా సాగరే నారీ నీల సమాన కుంతలధరి నిత్యాన్నదానేశ్వరి సాక్షాన్మోక్షకరే సదా శుభకరే కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరే మాతాన్న పూర్ణేశ్వరి. మన సనాతన హిందూ ధర్మంలో మన శాస్త్రంలో అన్నపూర్ణదేవికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పబడుతుంది. అనేక లక్షల సంవత్సరాల నుంచి మీరు గమనిస్తున్నారు, ఎక్కడ ఏ దైవ కార్యక్రమం అయినా ఫస్ట్ అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఎందుకయ్యా అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంతోటే జీవం ఉత్పత్తి అవుతుంది, అన్నంతోటే లయం అవుతుంది అనడానికి ఉదాహరణ. అన్నం జీవాన్ని సృష్టిస్తుంది, అన్నమే విషంలాగా మారుతుంది. గమనించండి, మనం తిన్న అన్నం ఏదైతే ఉందో ఆ యొక్క లోపలికి వెళ్ళిన తర్వాత జీవ కణాలు ఏర్పడి ఆ యొక్క యోనిలో ప్రవేశించిన తర్వాతనే గర్భం దాల్చి పిండం ఏర్పడుతుంది. మరి ఇదే అన్నం విషం ఏ విధంగా అవుతుందంటే, ఒక పిడికెడు అన్నాన్ని తీసుకొని కనుక మీరు ఒక 15 నిమిషాలు రాయి పైన రుద్దుతే అది విషంలాగా మారిపోతుంది, తింటే చనిపోతారు. కాబట్టి అన్నంతోటే జీవం ఉత్పత్తి అవుతుంది, అన్నంతోటే లయం అవుతుండడానికి ఇది సాక్ష్యం. మరి అన్నపూర్ణాదేవి అంటే మామూలు విషయం కాదు. మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ అన్నపూర్ణ నిమీలీకృతమై ఉన్నది. ప్రతి ఒక్క పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ అనుకూలంగా ఎవరు ఏ పంట పండించినప్పుడు కూడా మొట్టమొదటిగా ఆయన గుప్పెడు తీసుకొని అన్నపూర్ణాదేవిని సమర్పించిన తర్వాతనే దాన్ని అమ్మడానికి బయట తీసుకొస్తారు. అంతటి సనాతన ధర్మము మనది. మరి ఈ మధ్యలో అనేక మతాలు పుట్టుకొచ్చాయి. ప్రసాదం స్వీకరించరాదు, ఏ దేవుని ప్రసాదం ముట్టరాదు, విగ్రహాలు చేయరాదు అన్న వాళ్ళే మరి ఎందుకు ఆ విగ్రహాల ముందర కొబ్బరికాయలు కొడుతున్నారు, స్వీట్లు పెడుతున్నారు, మళ్ళీ నైవేద్యాలు పెడుతున్నారు. మన అర్థం కాని విషయం ఏంటంటే, విగ్రహారాధన వద్దన్న వాళ్ళే మళ్ళీ విగ్రహాలు చేసి ప్రసాదాలు పెట్టి పంచబడుతుంది. అది మనం ఎప్పుడో చేస్తున్నాము, లక్షల సంవత్సరాల ముందు నుంచి మనకు ఆచారం వస్తుంది, సాంప్రదాయం వస్తుంది, మన అన్నపూర్ణ అనుగ్రహిస్తుంది, మనం పండిస్తున్నాము, మనం భోజనం చేస్తున్నాము, ప్రసాదం స్వీకరిస్తున్నాము. అనేక వినాయక మంటపాలలో కానీ అమ్మవారి యొక్క మంటపాలలో కానీ ఏ రోజు కూడా మనకు ఈ మతమా ఆ మతమా వారా వీరని ఎప్పుడు ఆలోచించలేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం చేశాము, చేస్తున్నాము, భావి తరాలు కూడా చేస్తూనే ఉంటాము. ఇది సనాతన ధర్మం. ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ప్రపంచంలో నలుమూలల కూడా తిండికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, కానీ భారతదేశం మాత్రం ఎప్పటికీ ఇబ్బంది పడదు. కాశీ విశాలాక్షి సమేత అన్నపూర్ణదేవి ఆశీర్వాదం మన అందరిపైన ఉండాలి. ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా ఈ యొక్క అన్నపూర్ణదేవి పూజించండి. మీకు అన్నానికి లోటు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ధాన్యం నిండుగా ఉండేటట్లు ఆ అన్నపూర్ణాదేవి ఆశీర్వదిస్తుంది, సంతోషిస్తుంది. మరి అమ్మవారి యొక్క చీర ఈరోజు గోధుమ రంగు చీర, అంటే ఆఫ్ వైట్ అని అంటారు. ఆ చీర అమ్మవారు ఎక్కువ ప్రీతికరంగా తీసిస్తుంది. మరి అదేవిధంగా నైవేద్యము అమ్మవారికి కొబ్బరి అన్నము ఎక్కువ ఇష్టం. ఈరోజు 3వ రోజు అన్నపూర్ణదేవికి కొబ్బరి అన్నము నివేదన సమర్పించి మీరు అందరి చేత పంచిపించండి. పిల్లల చేత ఈ కొబ్బరి అన్నాన్ని తినిపిస్తే శరీర దృఢత్వం ఏర్పడుతుంది, మంచి జ్ఞానం ఏర్పడుతుంది. ఒక భక్తి మార్గమై పిల్లల చేత ఈరోజు పూజించండి, అందరూ నాకు సంతోషం అని చెప్పి 3వ రోజు అమ్మవారి ఆశీర్వాదం తమందరం ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.